హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం డాక్యుమెంట్స్ని సెండ్ చేయాలంటే డాక్ స్కానర్ లాంటి యాప్స్లో స్కాన్ చేసి పంపిస్తుంటాం కదా. డాక్ స్కానర్ లాంటి యాప్స్ని యూజ్ చేయకుండా డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఎలా పంపాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫోన్లో వాట్సాప్ని ఓపెన్ చేయండి. మీరు ఎవరికైతే డాక్యుమెంట్స్ని సెండ్ చేయాలో వాళ్ళ చాట్ను ఓపెన్ చేయండి. సో చాట్ కింద ఇక్కడ కెమెరా బటన్ పక్కన పిన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 మోడ్స్ వస్తాయి. ఒకటి మాన్యువల్ మోడ్, రెండోది ఆటో క్యాప్చర్. మాన్యువల్ మోడ్లో మనము డాక్యుమెంట్ వైపు చూపించి ఇక్కడ క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ది ఎన్హాన్స్ మీద క్లిక్ చేస్తే కొంచెం బ్రైట్నెస్ అనేది పెరుగుతుంటుంది. సో రెండోది ఇక్కడ ఫిల్టర్స్ ఉంది కదా, మన కలర్ డాక్యుమెంట్ని స్కాన్ చేసినప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ కావాలంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం యూజ్ చేసుకుని దాన్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చొచ్చు. సో చూసారుగా బ్లాక్ అండ్ వైట్గా మారింది. మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే ఇది బ్లాక్ అండ్ వైట్గా మారుతుంది. అలాగే ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు మనం ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి రొటేట్ ఉంది. సో రొటేట్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది రొటేట్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనీ అయిపోయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేస్తే ఇది ఇక్కడ క్రాప్ అనేది అవుతుంది. సో లాస్ట్ క్లీన్ ఆప్షన్ ఉంది కదా, క్లీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అవసరం లేని పార్ట్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఇక్కడ ఎరేజ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇంకొక డాక్యుమెంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ బటన్ ఉంటుంది, సెండ్ బటన్ మీద క్లిక్ చేయగానే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో సెండ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎటువంటి యాప్స్ని యూజ్ చేసుకోకుండా వాట్సాప్లోనే స్కాన్ చేసి మనం డాక్యుమెంట్స్ని సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.